హై ఫ్రెండ్స్, ఇవాళ పచ్చిగడ్డి దొంగతనం చెప్తాను మేము ఊళ్ళే. కంటెంట్ అదే, పచ్చిగడ్డి దొంగతనం చేసుడు. అంటే ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు తీయలేదు అది. సో కొత్తగా ఉంటుందని ట్రై చేస్తాను. ఇప్పుడు దాదాపు మనుషులందరూ వాళ్ళ బర్రెలకు ఆవులకు గడ్డి కోసుకొస్తారు కదా, ఆ కోసుకొచ్చే గడ్డిని వాళ్ళు కష్టపడి కోసుకొస్తారు. నేనేమో వాళ్ళు కోసుకొచ్చుకున్న కుప్పలన్నీ ఎత్తుకొస్తా అన్నట్టు. దొంగ, పచ్చిగడ్డి దొంగ. చూద్దాం దారి అదే తీస్తాను ఇప్పుడు ప్రజెంట్. పచ్చిగడ్డి మోపునా ఇట్లా, పచ్చిగడ్డి మోపు లేదా? ఓకే, నడెండల క్యా అంటుంది, నమ్మూరు నమ్మకపోర్రి. ఇది పచ్చిగడ్డి దొంగతనం చేసుడు. ఇక అన్ని ఇండ్లలో తిరుగుడు అవుతుంది, పచ్చిగడ్డి ఉన్నదా పచ్చిగడ్డి ఉన్నదా అని. ఎవరింటికాడ పచ్చిగడ్డి ఉన్నదా అని వెతుక్కుంటా మొత్తం ఇక అన్నీ ఉన్న కాడ షూట్ చేసుకుంటాను. ఇక నాని, వినయ్, డిఓపి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీళ్ళంతా మా వాళ్ళు. కుక్క కొరుతుంది రే, మనం వస్తున్నామనే. చూడుర్రి, ఇగో అచ్చం దొంగలు ఉన్నట్టు ఉన్నాం మేము. ఓ కుక్క ఒర్రు నాని, నీ పని అయిపోయింది రా, నేను చూస్తుంది అది. ఆగా ఇక్కడ బాగానే ఉన్నది కదా గడ్డి. వినయ్, పుష్కలం గడ్డి ఉన్నది. ఇగో ఈ గడ్డి మోపు అంతా ఎత్తుకుపోందా నాని? నువ్వు ఈ గడ్డి ఉన్నది కదా, ఇది ఉన్నావు ఆ మోపు రెండు ఒకటే ఫ్రేమ్లో పడాలి. నేనేం చేస్తా అంటే ఇది కత్తా, ఇది ఎత్తుకపోయినట్టు చేస్తా చేసి మళ్ళీ ఇదంతా నాకు వర్కౌట్ అయ్యింది అని చెప్పి వాడు కట్టి మోపు రెడీ ఉన్నది కదా కట్టి, అది పట్టుకొని పోతా అన్నట్టు. ఓకేనా? ఒక పాస్పోర్ట్ తీయ అడిగించుకుందాం. ఓకే, యాక్షన్. ఇగో నాని, ఇక్కడది కదా ఇగో దుడ్డమేతుంది గడ్డి, అది ఎత్తుకొని ఇటత్తా. ఓకేనా? అది సరేనా? ఇగో సాయి కుమార్ డిఓపి చేస్తున్నాడు మన కోసం. పాపం ఏం లేదు, ముచ్చట ఏంటంటే వాడు చూద్దామని వచ్చిండు కానీ ఇక ఒకటే షర్ట్ మీద అన్నీ చేస్తానని చెప్పి ఇక వాని షర్ట్ అడుక్కున్నా. ఇక ఇది వాందే అంగి.